హాయ్ యూర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారికి సపరేట్ గా స్పెషల్ టెట్ అనేది నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే మరి ఉపాధ్యాయులు ఇప్పటి వరకు టెట్ అనేది ఉత్తీర్ణులు కాలేదో అటువంటి ఉపాధ్యాయులు అంటే ఇన్ సర్వీస్ టీచర్స్ ఈ స్పెషల్ టెట్ కు దరఖాస్తు చేసి మరి పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావచ్చు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మరి ఉపాధ్యాయుడిగా కొనసాగాలన్నా లేదా భవిష్యత్తులో ప్రమోషన్స్ పొందాలన్నా మరి సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి సమయానికి టెట్ అనేది ఉత్తీర్ణులు అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి టెట్ అనేది ఉపాధ్యాయులకు ప్రస్తుతం చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ టెట్ నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. టీచర్లకు ప్రత్యేక టెట్ 2011కు ముందు నియమితులైన వారికి వర్తింపు. ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2011కు ముందు నియమితులైన టీచర్లు ప్రత్యేక టెట్ రాసేందుకు అర్హులని తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ పరీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఇటీవల సాధారణ టెట్ కు నోటిఫికేషన్ కు 74,000 మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేశారు. అందులో అర్హత సాధించని వారు ప్రత్యేక టెట్ రాసుకునే వెసులుబాటు ఉంటుంది. రాష్ట్రంలో సుమారు 80,000 మంది టీచర్లు టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది అని అంచనా. 2028 ఆగస్టు 31 నాటికి దేశంలోని మొత్తం టీచర్లు టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాబట్టి మరి టీచర్లు ఎవరైతే ప్రస్తుతం టెట్ నోటిఫికేషన్ విడుదలైన దానికి దరఖాస్తు చేశారో అటువంటి వారు ఈ టెట్ పరీక్ష రాసి ఒకవేళ ఉత్తీర్ణులు కాకపోతే మరి ప్రభుత్వం నిర్వహించబోయే స్పెషల్ టెట్ కూడా దరఖాస్తు చేసుకొని మరి ఇందులో ఉత్తీర్ణులు అవ్వడానికి మరి ప్రయత్నించవచ్చు. ఒకవేళ ఇప్పుడు దరఖాస్తు చేసినటువంటి టెట్ లో ఉత్తీర్ణులైతే మరి స్పెషల్ టెట్ కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ స్పెషల్ టెట్ అనేది కేవలం మరి ఉపాధ్యాయులకు మాత్రమే. అది కూడా 2011కు ముందు నియమితులైనటువంటి ఉపాధ్యాయులకు. 2011 తర్వాత నియమితులైనటువంటి ఉపాధ్యాయులు మాత్రం మరి ఏదైతే ప్రస్తుతం టెట్ నోటిఫికేషన్ విడుదలైందో ఆ నోటిఫికేషన్ ద్వారానే ఉత్తీర్ణులు అవ్వాల్సిన అవసరం ఉంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఉపాధ్యాయ సంఘాల హర్షం. ప్రత్యేక టెట్ నిర్ణయంపై ఏపీటీఎఫ్ 1938 అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు చిరంజీవి, ఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రఘునాథ్ రెడ్డి, సాయి శ్రీనివాస్, టిఎన్యుఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ 257 అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మంజుల, బసవలింగరావు, ఆర్జేయూపీ ప్రధాన కార్యదర్శి షరీఫ్, ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సివి ప్రసాద్, ఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం రఘునాథ్ రెడ్డి, ఎల్ సాయి శ్రీనివాస్, ఆపస్ అధ్యక్షుడు ఎస్ బాలాజీ హర్షం వ్యక్తం చేశారు. కాబట్టి మరి ఇన్ సర్వీస్ టీచర్లు ఎవరైతే 2011కు ముందు నియమితులయ్యారో అటువంటి వారు ఈ ప్రత్యేక టెట్ కు దరఖాస్తు చేసుకుని ఉత్తీర్ణులు కావచ్చు. ఇక మరోపక్క టీచర్ల టెట్ ఇబ్బందులు పట్టించుకోరా అంటూ సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్ జగన్ మండిపాటు. టెట్ తప్పనిసరి నిబంధనతో 1,00,000 మందికి పైగా టీచర్లకు ఇక్కట్లు, 25 ఏళ్లకు పైగా సర్వీస్ ఉన్న వారికి ఇప్పుడు టెట్ ఏంటి? గరిష్టంగా 60% మార్కులు రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? 2011 నుంచి టీచర్లకు టెట్ తప్పనిసరి చేశారు. అయితే అంతకు ముందే నియామకమైన వారికి దీన్ని వర్తింప చేయడం భావ్యమా? చట్ట సవరణకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్న ధ్యాస లేదు. 2011కు ముందు సర్వీస్ లో ఉన్న టీచర్లందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి టీచర్లకు ఉపశమనం కల్పించాల్సిందే. అప్పట్లో పోటీ పరీక్ష పాస్ అయ్యాకే వారందరికీ ఉద్యోగాలు వచ్చాయన్నది మర్చిపోకూడదు అంటూ జగన్ ధ్వజమెత్తడం జరిగింది. పూర్తి వివరాలు మనం చూసినట్లయితే సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి నిబంధనపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
20 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న దాదాపు 1,00,000 మందికి పైగా టీచర్లు సమస్యను పట్టించుకోలేదని, కనీసం చట్ట సవరణకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్న ధ్యాస లేకుండా పోయిందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు టీచర్ల ఇబ్బందులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో వైఎస్ జగన్ ఏమన్నారంటే, చంద్రబాబు గారు టెట్ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా మీరు పట్టించుకోకపోవడం అన్యాయం. 2011కు ముందు నుంచి టీచర్లుగా పనిచేస్తున్న వారు కూడా టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ అవ్వాలన్న నిబంధన పెట్టడంతో దాదాపు 1,00,000 మందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. 25 ఏళ్లకు పైబడి సబ్జెక్ట్ టీచర్లుగా కొనసాగుతున్న వీరు ఇప్పుడు అన్ని సబ్జెక్టుల సిలబస్ తో టెట్ పరీక్ష పాస్ అవ్వాలని, గరిష్టంగా 60% మార్కులు రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? పైగా వీళ్ళంతా అప్పట్లో డిఎస్సి ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణులు కాబట్టే మరి ఉద్యోగాలు పొందారు. వారికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు టెట్ అనే పరీక్ష లేదు. అలాంటిది ఇప్పుడు వీరంతా టెట్ పరీక్షలో పాస్ అవ్వాలని రూల్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? జాతీయ విద్యా హక్కు చట్టం ప్రకారం 2011 నుంచి టీచర్లందరికీ టెట్ ను తప్పనిసరి చేస్తే, ఈ చట్టం రాకముందు నుంచే టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది వర్తింప చేయడం భావ్యమా? తమకు టెట్ పరీక్షను ఎందుకు తప్పనిసరి చేస్తున్నారంటూ వారు చేస్తున్న వాదనలో న్యాయం ఉంది కదా. అప్పట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాతే వారికి ఉద్యోగం ఇచ్చారు కదా. టెట్ పరీక్ష నిబంధన కారణంగా ప్రమోషన్లు సమస్యే కాకుండా చివరకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని టీచర్లంతా వాపోతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఈ టీచర్లు ఇబ్బందుల గురించి పట్టించుకోవడం లేదు. చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్న ధ్యాస కూడా లేకుండా పోయింది. టెట్ రాకముందు అంటే 2011కు ముందు సర్వీస్ లో ఉన్న టీచర్లందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి టీచర్లకు ఉపశమనం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను. వారందరికీ అప్పట్లో కాంపిటేటివ్ పరీక్ష పాస్ అయిన తర్వాతే ఉద్యోగాలు వచ్చాయన్నది మర్చిపోకూడదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మరి ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి టీచర్లకు ఉపశమనం కల్పించాల్సిందే అంటూ మరి వైఎస్ జగన్ పేర్కొనడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక మరోపక్క దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. 10 నెలల తర్వాత స్పెషల్ టెట్, పాఠశాల విద్యా డైరెక్టరేట్ కు ప్రభుత్వం ఆదేశాలు. ఇన్ సర్వీస్ టీచర్లకు న్యాయం చేస్తామని వైఎస్ జగన్ హామీ. వారి సమస్య ఎందుకు పట్టించుకోవడం లేదని చంద్రబాబును ఎక్స్ లో నిలదీసిన జగన్, ఆగమేఘాలపై స్పందించిన ప్రభుత్వం ప్రత్యేక టెట్ కు మెమో జారీ. అది పాత తేదీలతో స్పెషల్ టెట్ పై జీవో కాకుండా మెమో ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు. ఇప్పటికే రెగ్యులర్ టెట్ కు 74,000కు పైగా ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తులు. వీరి విషయంలో ఏం చేస్తారో చెప్పని ప్రభుత్వం. సర్కార్ తీర్పై ప్రభుత్వ ఉపాధ్యాయుల విమర్శలు. టీచర్ల ఘోషను పట్టించుకోని సర్కార్, ప్రభుత్వం జారీ చేసిన మెమో. ఈ 74,000 దరఖాస్తుల సంగతి ఏంటి, జీవో ఎందుకు ఇవ్వలేదు అంటూ మనం మెయిన్ హెడ్డింగ్స్ చూస్తూ ఉన్నాం. అలాగే పాత తేదీలతో మెమో అంటూ కూడా చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారాన్ని మనం గమనిస్తే టీచర్లకు ప్రత్యేక టెట్ అనేది ప్రభుత్వం నిర్వహించబోతోంది. అది కూడా 2011కు ముందు నియమితులైనటువంటి టీచర్లకు. మరి 2011 తర్వాత నియమితులైనటువంటి టీచర్లు ప్రస్తుతం ఏదైతే టెట్ నోటిఫికేషన్ విడుదలైందో దానికి దరఖాస్తు చేసి మరి ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఒకవేళ అందులో ఉత్తీర్ణులు కాకపోతే తర్వాత నిర్వహించబోయే రెగ్యులర్ టెట్ లో వారు ఉత్తీర్ణులు అవ్వాల్సిన అవసరం ఉంది. 2011కు ముందు టీచర్లు అయితే మాత్రం మరి ఈ టెట్ లో ఉత్తీర్ణులు కాకపోతే వారికి ప్రత్యేక టెట్ కూడా అవకాశం ఉంటుంది. అప్పుడైనా వారు ఉత్తీర్ణులు కావచ్చు అనే విషయం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి స్పెషల్ ఏపీ టెట్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.